ఆయన గురించి తెలుసుకోవడం కోసం అయితే మేము మా టీంతో వెళ్ళడం జరిగింది. నేను ఎవరో తెలియదు, నా పేరు చెప్తుండు, మా నాయన పేరు చెప్తుండు అన్నప్పుడు అది భగవంతుని కృప వల్లనే చెప్తుండు అనిపిస్తుంది మనసు. చూడ్డానికి మాకైతే ఒక జాతర లాగానే కనిపించింది. బ్యాక్ సైడ్ విజువల్ చూసుకుంటే మాత్రం జనాలు ఒక 2-3 డేస్ నుండి కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పాజీ గారి దగ్గర మాత్రం ఒక్క రూపాయి కూడా మనం చెల్లించవలసిన అవసరం అయితే లేదు. సో అందులో నేను కూడా ఒకదాన్ని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు లైవ్లో ఆయన చెప్పినటువంటి విషయాలు నేను చాలా వరకు షాక్గా గురైనా. నేను వెళ్ళగానే తను నా పేరు పెట్టి లావణ్యమ్మ అని పిలవడం అనేది నేను షాక్కి గురైన. దివ్య దృష్టి అని చెప్తారు కదా, అది నిజంగా అప్పాజీ గారు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాస్తవం నాకు చెప్పడం అయితే జరిగిందండి. నేను 100% నేను నమ్మిన. ఇట్లా సాధ్యం అసలు మనిషికి అన్నట్టుగానైతే నేనైతే క్వశ్చన్ మార్క్లోనే ఉండిపోయినా. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈరోజు అయితే ప్రస్తుతం మీ అందరి దగ్గరికి నేను ఒక ముచ్చట చెప్పుకోవడానికి వచ్చానండి. ఎందుకంటే ఇది నాకు నిజంగా లైవ్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి, సో పర్టికులర్గా మీతో షేర్ చేయడం కోసం అయితే నేను రావడం జరిగింది. దాదాపుగా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా. అంటే ఇది ఫేకా, నిజమా, అసలు ఏంటి, వాస్తవం ఎంతవరకు ఉంది, అవాస్తవం ఎంతవరకు ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేనైతే ఇది అంటే నాకు జరిగిన విషయాన్ని, నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను నిజమనే నమ్ముతున్నా. అదే నేను మీతో పంచుకోవడానికి వచ్చా. అది మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టొచ్చు. నేనైతే ఒక ఇంటర్వ్యూ పర్పస్ కోసం మేము కర్ణాటకకి వెళ్ళాం. కర్ణాటక అనగానే దాదాపుగా ఇప్పుడు వచ్చేటువంటి న్యూస్లో మల్లికార్జున ముత్యం అప్పాజీ గారి గురించే చెప్పడం జరుగుతుంది. ఆయన గురించి తెలుసుకోవడం కోసం అయితే మేము మా టీంతో వెళ్ళడం జరిగింది. సో మా టీంతో వెళ్ళిన తర్వాత అక్కడ మేము కొన్ని పబ్లిక్ టాక్స్ చేయడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అక్కడ ఎంతమంది అంటే చూడ్డానికి మాకైతే ఒక జాతర లాగానే కనిపించింది. అంటే ఇప్పుడు కలియుగ దేవుడు అని చెప్పేసి ఎంతమంది అయితే మనం నమ్ముతూ ఉంటామో, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అప్పాజీ గారిని అయితే అలానే నమ్మడం జరిగింది. సో అందులో నేను కూడా ఒకదాన్ని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు లైవ్లో ఆయన చెప్పినటువంటి విషయాలు నేను చాలా వరకు షాక్గా గురైనా. ఎందుకంటే నేను నాకు తెలిసి ఒక 2-3 మెంబర్స్కి పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా వాళ్ళకి అంతకుముందుకి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి అక్కడికి వస్తున్నారు, అసలు వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు ఏంటి అంటే ముందుగానే చెప్పడము. సో ఇందులో నిజంగా అప్పాజీ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే, సో మొబైల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది, మన పేరు చెప్పడం జరుగుతుంది. సో మన ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందా అని చెప్పడం, అంటే మనం ఫోటో చూపెట్టగానే వెంటనే అందులో ఏదైనా పర్సన్కి ప్రాబ్లం ఉందంటే సో నిజంగా అప్పాజీ గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. అది నాకే జరిగింది నిజంగా చెప్పాలంటే. సో నేను అంటే నాకు సంబంధించినటువంటి కొన్ని నా పర్సనల్ ఒకటైతే నేను అనుకోలేనటువంటిది. అసలు నేను ఇంతవరకు ఆ విషయాన్ని నా పర్సనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు. నాకు తెలిసి అంటే నాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఒక 3 మెంబర్స్కే ఈ విషయం తెలుసండి. ఆ 3 మెంబర్స్లో కూడా నన్ను నమ్మిన వాళ్ళే కాబట్టి నేను ఆ విషయాన్ని చాలా వరకు వాళ్ళకి షేర్ చేసుకోవడం జరిగింది. నేను వెళ్ళగానే తను నా పేరు పెట్టి లావణ్యమ్మ అని పిలవడం అనేది నేను షాక్కి గురైన. అంతమందిలో అంటే ఒక రూమ్లో మమ్మల్ని పిలవడము. సో వీళ్ళని అంటే మేము వెళ్ళిన మా టీం ఎవరినైతే వాళ్ళు ప్రత్యేకంగా పిలవడం జరిగింది. సో ఆ పిలిచే ముందు ఏమైంది అని అంటే, మేము మార్నింగ్ 10:30 నుండి సీరియస్గా చెప్పాలంటే అప్పాజీ గారి కోసం ఒక 7 hours వెయిట్ చేసాం. ఆయన జాతర ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన కోసము అక్కడ అంటే ఒక 2 days అయినా కావచ్చు, 3 days అయినా కావచ్చు, కొంతమంది ఎక్కడెక్కడి నుండో ఆంధ్రప్రదేశ్ నుండి అయినా కావచ్చు, మన తెలంగాణ అయినా కావచ్చు, మిగతా అదర్గా అసలు చాలా వరకు ప్లేసెస్ నుండి వచ్చి ఆయన దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అది రియల్లీ అసలు ఒక పరంగా చెప్పాలంటే నిజంగా అంటే ఆయన చెప్పేటువంటి దివ్య దృష్టి అని చెప్తారు కదా, అది నిజంగా అప్పాజీ గారు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి చెప్పిన సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పింది కూడా. అక్కడ కొంతమంది నిఖిల్ అని మాతో వచ్చిన అబ్బాయి నేమ్ చెప్పడం కూడా జరిగింది. ఆ అబ్బాయి కూడా షాక్. తర్వాత యాక్సిడెంట్ అవుతుందని చెప్పడము. తర్వాత తను ఆ 7 hours మేము వెయిట్ చేసినప్పుడు కొంతమంది మాతో వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే మీరు యూట్యూబర్ కదా అలా ఇట్లా మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళకి ఏదైతే జరిగిన సంఘటనలు కూడా చెప్పడంలో ఒక సంఘటన నేను చాలా షాక్ అయిన ఏంటంటే, సో అతను తన దగ్గర చెప్పించుకోవడం కూడా జరిగిందట అండి. అతనికి చాలా క్లియర్గా చెప్పాడట ఏమని, మీరు ఈ నైట్ ఇక్కడ వెళ్ళకండి, ఇక్కడే పడుకోండి, మీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్తే నిజంగానే అతను అక్కడ నమ్మకుండా అబద్ధం అన్నట్టుగా కొంతమంది మనం వెళ్తూ ఉంటాం క్యాజువల్గా చెప్పాలంటే, అట్లా వెళ్ళడం జరిగిందట. అతనికి యాక్సిడెంట్ జరిగిందని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యంగా చిన్నపిల్లలను కూడా తీసుకురావడం జరుగుతుంది. పెద్దవాళ్ళు రావడం, చాలా పెద్ద పెద్ద వాళ్ళండి, అంటే ఏజ్గా ఉన్నటువంటి వాళ్ళు 60, 70, 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా అక్కడ వచ్చి అప్పాజీ గారి కోసం అయితే
ఒక్కరోజు కాదు 2 రోజులైనా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన దర్శనం కోసం అనే చెప్పొచ్చు. ఆయన చెప్పే ఒకే ఒక మాట కోసము ఆయన నాకు తెలిసి మనిషికి ఒక 1-2 మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నారు. అది కూడా తను ఒక పేపర్ మీద మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ పేపర్ మీద చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి అతనికి మ్యాక్సిమం చెప్పాలంటే కన్నడ కాబట్టి అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ మనకి దాదాపుగా నాకైతే రాదు. అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ అబ్బాయి తిను కన్నడంలో చెప్తే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే తొందర ఫాస్ట్గా. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కూడా నేను మీకు చెప్తున్నా. నేను నన్ను పిలవడం కూడా జరిగిందని మీకు చెప్పాలి. లావణ్యమ్మ అని పిలిచినప్పుడు నాకు ఏదైతే నా పర్సనల్గా ఉన్నటువంటి నా అంటే సీరియస్గా అనంటే నాకు ఒక లవ్ అనుకోండి, బట్ అది జరగచ్చు జరగకపోవచ్చు అనేది పక్కన పెట్టేస్తే కానీ తన మొబైల్ నెంబర్ చెప్పడము, సో తన పేరు చెప్పడము, ఇది జరిగేసరికి నేను అసలు లిటరరీ చాలా షాక్ అయిపోయినా. అసలు నేను అక్కడ ఏం చెప్పలేదు. తను నా గురించి అట్లా ఎట్లా చెప్పగలిగాడు అంటే నాకు సీరియస్గా ఏమని చెప్పారంటే మీరు మోసపోతున్నారు, మీరు చాలా నమ్మారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది నిజం. నా దాంట్లో అంటే నా సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి వాస్తవం నాకు చెప్పడం అయితే జరిగిందండి. నేను 100% నేను నమ్మింది మీతో షేర్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నేనైతే అక్కడికి వెళ్ళిన విషయాన్ని బట్టి అయితే ఫేక్ అని నేనైతే నేను చెప్పడానికి లేదు. అక్కడ రియాలిటీ ఉంది. అట్లనే నేను ఇది అని కూడా చెప్పలేను. నాకు ఏదైతే నమ్మకం కలిగిందో అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి రావడం జరిగింది. తర్వాత తను ఆ మనిషికి ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ మాట్లాడమే చాలా గ్రేట్ అప్పాజీ గారు అక్కడ. బట్ మా టీంతో మాత్రము 1/2 అవర్ మాట్లాడి సో మా గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడం జరిగింది. అంటే మేము ఒక్కొక్కరు తెలుసుకుంటా ఉంటే అసలు మేము షాక్లోనే ఉండిపోయినాము. ఏంటి ఇట్లా చెప్పగలుగుతున్నాడు, అసలు ఇది ఎట్లా సాధ్యం అసలు మనిషికి అన్నట్టుగానైతే నేనైతే క్వశ్చన్ మార్క్లోనే ఉండిపోయినా. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రూమ్లో కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, వెంటిలేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఒక కిటికీల నుండి గాలి రావాలి. సో మినిమం అక్కడ రోజుకు ఒక 1500-2000 మంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆయనే వెళ్ళడము చెప్పడము, మేము వెళ్ళినప్పుడు జాతరకి వెళ్ళి రావడం, 6 అవర్స్ కూడా జాతర దగ్గరికి వెళ్ళడం, అతని కోసం మేము అక్కడ బయటే వెయిట్ చేయడం, మిగతా వాళ్ళందరూ మాతో మాట్లాడడం, కొంచెం సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. సో రియల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రియాలిటీగా ఉందని చెప్పేసి వచ్చి అక్కడ ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు కూడా వీలైతే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళండి. సో మీ భవిష్యత్తు ఏంటా అనేది ఒక్క మాటలోనైతే చెప్పగలుగుతాడు. సో నాకు అప్పాజీ గారిలో ఒకటి అంటే నచ్చింది, ఇట్లా షూట్ చేస్తారు అన్నట్టు ఇట్లా చెప్తాడు. అంటే అది నాకు కూడా చెప్పాడు అతను. అంటే ఏదైనా మన మీద ఏదైనా ఒంటి మీద ఏదైనా ఉన్నా కూడా ఇట్లా కొట్టడమైనా కావచ్చు, బ్యాగ్ కొట్టడమైనా అవన్నీ చెప్తాడు. ఒకవేళ పిల్లలు వెళ్ళినా కూడా, యూత్ పిల్లలు వెళ్ళినా కూడా, కాలేజ్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా అంటే లవ్ పర్పస్లో వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఇది నువ్వు లవ్ చేసినావా లేదా, ఇవన్నీ అంటే చాలా క్లియర్గా విత్ నేమ్తో సహా చెప్తున్నాడండి. ఇది నేను అక్కడ చూసిన రియాలిటీ. సో ఇంకొకటి అక్కడ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు గురించి అక్కడ ఒక విగ్రహం కూడా ఉంటుంది. ఆయన దగ్గర వాళ్ళు అంటే కొబ్బరికాయలు కట్టడము, మొక్కడము ఇదొకటి ఉంది. మనము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనం దక్షిణ ఇస్తాం. 10 రూపాయలు, 100 రూపాయలు, 500 ఏదో ఒకటైతే మొత్తానికి ఇస్తామండి. కానీ అక్కడ అప్పాజీ గారి దగ్గర మాత్రం ₹1 కూడా మనం చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అసలు ఒక ₹1 కూడా తీసుకోవడం లేదు. ఆయన ఏదన్నా తాయెత్తి ఇచ్చినా కూడా కావచ్చు, అక్కడ నిమ్మకాయ, కొబ్బరికాయ ఒకటి అవి మనం కొనుక్కోవడం తప్పితే కానీ ఆయన ఏదైతే మనకు చిట్టీలో రాసి ఇవ్వడం జరుగుతుందో అదే కిందికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఉంటారు, వాళ్ళ సెకండ్ అన్నయ్య ఆయనకి ఇవ్వడం ద్వారా అతను చూడడం జరుగుతుంది. మనకి ఏదైతే ఉందో అంటే కొంతమందిని ఒక రోజు ఉండండి అని చెప్తుండు, కొంతమందిని మళ్ళీ రమ్మని చెప్తాడట. సో ఇట్లాంటివి కూడా జరిగింది. అక్కడైతే ₹1 కూడా తీసుకోవడం లేదు మొత్తానికి. అంటే కొంతమంది అనుకుంటారు డబ్బులు తీసుకుంటున్నారేమో అన్నట్టుంది, కానీ మేము చూసిన వాతావరణం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అసలు ₹1 కూడా ఎవరు ₹1 కూడా ఆయన తీసుకోవడం లేదు, అక్కడ ఎవరు కూడా ఇవ్వడం లేదు. సో ఇంకొకటి ఎంతో ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చిన వాళ్ళకైతే ముఖ్యంగా అక్కడ నిత్య అన్నదానం అయితే ఖచ్చితంగా ఉందండి. మార్నింగ్ నుండి నైట్ ఏ టైం అయినా కావచ్చు, అది మళ్ళీ మార్నింగ్ 3-4 వరకు అయినా కూడా వాళ్ళ వండుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారండి. రియల్లీ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అంటే ఒక్క నిమిషం కూడా వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతూనే ఉన్నారు. ఇదైతే హార్ట్ఫుల్గా రియల్గా ఎంత చెప్పినా కూడా తక్కువే. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదండి. బట్ మీరు కూడా వెళ్ళండి. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి. అక్కడైతే నేనైతే ఫేక్ అనేది అయితే సో లేదు, రియాలిటీగా నిజమే. ఎందుకంటే నాకు జరిగిన సన్నివేశం కాబట్టి నేను చెప్తున్నాను.
చెప్తున్నా. సో లాస్ట్ ఫైనల్గా నేనైతే ఒక్కటైతే చెప్తున్నా అండి, రియల్గా అంటే మా పేరులో ఉన్నటువంటి మా టీం హెడ్ పేరు పిలవడం అనేది అది నేను సీరియస్గా షాక్ అయిపోయినా. మా నలుగురు పేర్లు చెప్పడం జరిగింది. మా నలుగురు గురించి అయితే చాలా క్లియర్గా చెప్పిండు. అందులో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నా. తర్వాత నెక్స్ట్ నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక మాటల్లోనైతే చెప్పాడండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంటే, బట్ నాకున్న పర్సన్ అయితే నువ్వు వదిలేసేసి అన్నట్టుగానే చెప్పాడు. అది జరిగినా జరగకపోయినా కూడా హార్ట్కి కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము. బట్ నేనైతే టోటల్గా చెప్పాలంటే అప్పాజీ గారు చెప్పేటివన్నీ నేను నిజమనే నమ్ముతున్నా. మీకు నిజమైతే మీరు కింద కామెంట్ పెట్టండి. సో అది మీరు ఎలా తీసుకున్నా నేనేం చేయలేను కాబట్టి, అక్కడ వాస్తవము ఎంత ఉంది అంటే నిజం ఎంత ఉందనేది అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఫేక్ అని వస్తున్న వీడియోల కోసమే పర్టికులర్గా మేము అంత దూరం వెళ్ళడం జరిగింది మా టీంతోని. నిజంగానే మల్లికార్జున ముత్యం అప్పాజీ గారు దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందుకు వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేదటండి. వాళ్ళ నలుగురు నల్లదమ్ములట. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి 18 సంవత్సరాల నుండే ఇది చెప్పడం జరుగుతుంది. ఆయనకి 23 సంవత్సరాలు. నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా కూర్చోవడం లేదండి. మేము అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక్క నిమిషము అసలు కూర్చున్నదే లేదు. ఇక్కడ కూర్చోవడము, పరిగెత్తడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి చెప్పడం, ఈ రూమ్కి వెళ్ళడం, ఆ రూమ్కి వెళ్ళడం, ఇట్లనే వెళ్ళడము. సో అందరి మధ్యలోనూ కూర్చొని తినడము, అందరితో మాట్లాడడం, పిల్లల్ని దగ్గర తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి మేకలైనా కావచ్చు, కోతైనా కావచ్చు, సంథింగ్ ఆవులైనా గుర్రాలైనా వాటికి గడ్డి వేయడము. రియల్గా ఏంటంటే ఎంతున్నా కూడా ఆయన దృష్టి మొత్తం ఎంతమంది వచ్చారు. సో మేమున్నప్పుడే మినిమం ఒక 1500 మంది ఉన్నారండి. ఒక్కొక్క రూమ్లో ఆయన కోసం ఒక 50-60 మంది కూర్చొని వెయిట్ చేస్తున్నారు. కరెంటు లేదు, వాటర్తో ఇట్లా కారిపోతుంది. ఒక్కసారి మాతో మాట్లాడితే మా గురించి చెప్తే బాగుండరు అని చెప్పేసి అంత జనాలు ఆయన నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతారండి? రియాలిటీ ఉన్నదనే నమ్ముతున్నారు. కాబట్టి మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా నిజమనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక మనిషిని తప్పు అని చెప్పడానికైతే లేదు, కళ్ళతో చూస్తేనే ఏదైనా చెప్పాలి. కాబట్టి అప్పాజీ గారిని మీరు ఎంతకైతే దగ్గరికి వెళ్ళి చూస్తారో నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. టోటల్గా మా గురించి చెప్పిన తర్వాత మేము బయటికి రావడం జరిగిందండి. బయటికి వచ్చిన తర్వాత మేము అప్పాజీ గారి దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మా సారు, మా ఎవరైతే హెడ్ ఉన్నారో తను పర్మిషన్ తీసుకున్నారు. తను మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కూడా తను చెప్పినటువంటి మాటలైనా కావచ్చు, అవన్నీ చాలా నిజం అనేది అక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఒక టెంపుల్ విజువల్స్ మాత్రం తీసుకోండి. ఒకవేళ వీరైతే మీరు అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడండి అని అయితే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక 1 అవర్. ఆ 1 అవర్ పర్మిషన్లోనే మేము అక్కడ ఉన్నటువంటి విజువల్స్ తీసుకొని రావడం జరిగింది. సో అవి కూడా నా వీడియోలో మీకు ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. సో అవి కూడా మీరు వినొచ్చు. వెళ్ళండి, చూడండి. మీరు కూడా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా ఆయన ఇవాళ కాకపోయినా రేపైనా మీ పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. ఇదైతే నమ్మకం అండి. బట్ నా నమ్మకాన్ని మీతో షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.